విషయం తెలీదా? వాళ్ళ పెళ్ళై ఎన్ని రోజులైంది? వాళ్ళ పెళ్ళయ్యి 2 రోజులయ్యిందంతే అని చెప్పి అంటూ ఉండగానే, తను కడుపు నొప్పితో చాలా ఇబ్బంది పడుతుంది కదా! అంతకుముందు కూడా ఎప్పుడైనా ఈ కడుపు నొప్పి వచ్చిందా? అదంతా మాకు తెలీదని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. తనకి అంతకుముందు కూడా ఇలానే కడుపు నొప్పి ఇబ్బంది అయితే ఉండేది. తను డెలివరీ టైంలో ఇక చాలా ఇబ్బంది పడింది. అందుకే తనకి ఇప్పుడు ఆ కడుపు నొప్పి ప్రాబ్లమ్ అప్పటినుంచి పాలేదు. ఎందుకంటే ఆవిడ ఎన్నో టాబ్లెట్స్ కూడా వాడే ఉంటారు. ఆ టైంలో డెలివరీ టైంలో కొన్ని టాబ్లెట్స్ అనేవి ఇబ్బందికరంగా మారతాయి. ఆ టైంలో వచ్చిన పెయిన్స్ అనేవి త్వరగా తగ్గవు అని చెప్పేసి అనేసరికి డెలివరీ టైం ఏంటండి? తనకి కొత్తగా పెళ్ళయిందని చెప్తున్నాను కదా! అదేంటి తనకి ఆల్రెడీ ఇక పిల్లలున్నారు. తనకి ముందు బాబో, పాపో ఎవరో పుట్టారు. అంటే చనిపోయారో ఉన్నారన్నది నాకు తెలియదు కానీ, తనకు ఆల్రెడీ ముందు ఒకరు పుట్టారు అని చెప్పేసి డాక్టర్ అనేసరికి మీరేదో తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. తను మా కోడలు రోహిణి. పెళ్ళయి కూడా 2, 3 రోజులయ్యింది. మీరు ఏదో అంటున్నారు. ఏదేదో అనడం కాదు నిజమే. మీరు చదువుకున్నారు కదా! మీరు చూడండి అని చెప్పేసి రిపోర్ట్స్ అన్నీ చూపిస్తుంది డాక్టర్ అమ్మ. అలా చూపించడంతో ఒక్కసారి పెద్ద షాక్‌కి గురవుతారు. ఇక రోహిణిని ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత రోహిణిని నిలదీసేసరికి తలదించుకొని నిలబడుతుంది. తనకి ముందే పెళ్ళయిపోయిందని, ఒక కొడుకు కూడా ఉన్నాడు అన్న నిజాన్ని రోహిణి బయట పెట్టేస్తుంది. అలా రోహిణి బయట పెట్టడంతో శభాష్! నిజంగా నువ్వు మాయలేడివి కాదు అనుకున్నాను. కానీ నువ్వు కూడా వేడికిలాగే మాయ చేసే మోసగత్తివి. మా అమ్మకు తగ్గ కోడలివి. కోట్ల ఆస్తి ఉందని చెప్పి తెగ విర్రవీగుతున్న మా అమ్మకు పెద్ద షాకే ఇచ్చావు అని చెప్పి అంటూ బాలు చంకలు గుద్దుకుంటూ ఉంటాడు. అలా ప్రభావతి ముందు రోహిణి నిజస్వరూపం బయటపడిపోతుంది. రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.